హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనలీ కాశ్మీర్ ట్రిప్ నుంచి హైదరాబాద్ సేఫ్గా రీచ్ అయ్యాము. అండ్ ఈ విషయం చెప్పడం కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది మెయిల్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెట్టారు అండ్ కామెంట్స్ అయితే ఇంకా నేను చెప్పలేను. మీరు ఎలా ఉన్నారు, ఈ న్యూస్ విన్న వెంటనే మీరే గుర్తొచ్చారు, సేఫ్గా ఉన్నారా, త్వరగా వచ్చేయండి, జాగ్రత్తగా వచ్చేయండి, మీకోసం మేము ప్రే చేస్తున్నాము, ఇలా ఎన్నో కామెంట్స్ అండ్ మెసేజెస్ వచ్చాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నా కోసం, మా కోసం ఆలోచించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనిపించింది. ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ ఫైనల్గా మేమైతే సేఫ్గా రీచ్ అయ్యాము. అండ్ ఈ ట్రిప్ విషయానికి వస్తే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఫ్యామిలీస్ 2, ఇంకా మేము మొత్తం 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం అనమాట. సో ట్రిప్ అయితే చాలా బాగా స్టార్ట్ అయింది అండ్ చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసాము, అంతా బాగా జరుగుతుంది. అండ్ పెహల్గామ్కి వెళ్ళాము. పెహల్గామ్లో మేము 2 days ఉన్నాము. అండ్ 2 days ఉండి పెహల్గామ్ నుంచి స్టార్ట్ అయ్యి సోన్మార్గ్ వెళ్తున్న రోజు మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేసి. ఆ రోజు 3 o'clockకి ఇన్సిడెంట్ జరిగింది అనమాట. సో జస్ట్ పహల్గామ్ నుంచి మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఒక్కసారిగా ఆ మూడ్ అంతా మారిపోయింది. అంటే ఇది జరిగిన వెంటనే పేరెంట్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ ఫోన్స్ చేయడం. యాక్చువల్గా మేము జర్నీలో ఉండటం వల్ల మేమంతా న్యూస్ చూసుకోలేదు. బట్ ఇలా ఫోన్స్ అండ్ మెసేజెస్ రావడం ద్వారానే మాకు తెలిసింది. అండ్ దాని ఇంటెన్సిటీ కూడా అర్థమైంది. ఇంత బాగా అంటే మీరు న్యూస్ చూస్తున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి బాగా తెలిసింది. సో ఒకసారిగా ఆ మూడ్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ వెంటనే వచ్చేద్దామా అని అనుకున్నాము, కానీ ఇంకో 2 daysలో మా రిటర్న్ ఫ్లైట్ ఉందన్నమాట. సో బుక్ చేద్దామని ట్రై చేసినా, ముందే బుక్ చేద్దామని ట్రై చేసినా టికెట్స్ దొరకలేదు. సర్లే ఇంకా ఈ 2 days ఎలాగోలా జాగ్రత్తగా గడిపేసి వెళ్ళిపోదాం అని అనుకున్నాము. సో అప్పటి నుంచి ఎక్కువగా ప్లేసెస్కి అయితే మేమేమి వెళ్ళలేదన్నమాట. అక్కడ ఉన్న విల్లాస్లోనే ఉన్నాము. అండ్ 1 day అయితే విల్లాలోనే స్పెండ్ చేసాము. తర్వాత శ్రీనగర్ వెళ్ళిపోయాము. శ్రీనగర్లో ఏంటంటే కొంచెం అది సిటీ కాబట్టి అండ్ ఆర్మీ పీపుల్, పోలీస్ చాలా, అండ్ మన అమిత్ షా గారు కూడా రావడం వల్ల చాలా హై అలర్ట్ అండ్ సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది అన్న ఇదిలో ఉన్నాము. అండ్ అక్కడ బోట్ హౌస్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడ స్టే చేసాము. ఇంకా అక్కడ కూడా ఎక్కువ బయటికి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ ఆ బోట్ హౌస్లోనే టైం స్పెండ్ చేసాము. అండ్ ఏదో మన చుట్టూ సెక్యూరిటీ కనిపిస్తుంది అండ్ మనము లోపలే ఉంటున్నాము అండ్ ఏదో పైకి బాగానే ఉంటున్నాము అని అనుకున్నా కానీ మనసులో ఎక్కడో ఒక ఆలోచన అయితే ఉండింది. బికాస్ వీళ్ళు టెర్రరిస్టులు. ఇప్పుడు దొంగలు అనుకోండి, డబ్బుల కోసం వస్తారు, లేకపోతే ఏదో నైట్ టైమే వస్తారు, దూరంగా ఉన్న ప్లేసెస్కే వస్తారు, ఇలా అనుకోవచ్చు. బట్ టెర్రరిస్టులు అనేది ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారో మనం చెప్పలేము. ఎందుకంటే పాస్ట్ ఇన్సిడెంట్స్ చాలా చూసాం కదా. ఇప్పుడు ముంబైలో అయితే డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చి, రెస్టారెంట్స్కి వచ్చి కాల్చుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇంకా ఎక్కడికైనా రాగలరు వాళ్ళు, ఏమైనా చేయగలరు. వాళ్ళు ప్రాణాలకి తెగించి ఉంటారు కాబట్టి నిజంగా వాళ్ళ విషయంలో మనం ఎప్పటికీ సేఫ్గా అయితే ఫీల్ అవ్వలేము. సో ఆలోచన అయితే ఉండింది. బట్ సమ్హౌ సేఫ్గా అయితే వచ్చేసాం మేము. అండ్ ఈ ఇన్సిడెంట్ విషయానికి వస్తే నిజంగా ఇది జరిగి ఉండాల్సింది కాదు. ఎంత అన్యాయంగా అనిపిస్తుందో. అంటే మన కంట్రీలో మనం హ్యాపీగా ఫ్రీగా తిరగాల్సిన మన కంట్రీలో ఎవరో వచ్చి మనల్ని చంపడం, మనల్ని అటాక్ చేయడం, మనల్ని భయపెట్టడం ఏంటి అనేది చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఇలాంటివి మళ్ళీ ఎప్పటికీ ఎక్కడ రిపీట్ అవ్వకుండా ఉండాలని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. అండ్ గవర్నమెంట్ కూడా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటుంది అని నమ్ముతున్నాను. ఈ కాశ్మీర్ అనేది హెవెన్ ఆన్ ద ఎర్త్ అంటారు. నిజంగా కొన్ని ప్లేసెస్ నిజంగా స్వర్గం లాగా ఉన్నాయి. కానీ సేఫ్టీ అనే దానికి క్వశ్చన్ మార్క్ వస్తే నిజంగా స్వర్గంలా ఉండే ప్లేస్ కూడా నరకంలా మారిపోతుంది. ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి బయటపడాలా అని అనిపిస్తుంది అనమాట. సో నిజంగా అలాంటి పరిస్థితే ఈ కాశ్మీర్లో జరిగింది. అండ్ చాలా మంది పాపం టూరిజం మీద బతికే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమే. అండ్ ఆలోచిస్తే అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉండడం అనేది ఎంత అన్ఫార్చునేట్ అవుతుందో, ఎంత జీవితాలను మార్చేస్తుందో అని చెప్పి. సో పాపం ఆ టైంకి ఆ ఫ్యామిలీస్ అక్కడ ఉండడం, అలా జరగడం అనేది రియల్లీ ఐ ఫీల్ సో సారీ ఫర్ దెమ్. బికాస్ అసలు ఇలాంటి టూరిజం ప్లేసెస్ కంటే మనం చాలా సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాము అనే ఒకలాంటి పాజిటివ్ హ్యాపీ మూడ్తో అందరం వస్తాం. బట్ ఇలా జరగడం అనేది నిజంగా చాలా ఘోరం అండ్ నిజంగా వెరీ వెరీ అన్ఫార్చునేట్. అండ్ మాకు ఎయిర్పోర్ట్లో కూడా ఒకళ్ళు కలిసారు. వాళ్ళు కూడా యాక్చువల్గా 3 o'clockకి అక్కడ ఉండాలంట. బట్ వాళ్ళ షాపింగ్ ఏదో డిలే అయ్యి 4కి వెళ్ళారు. 4కి వెళ్ళేసరికి అక్కడ ఆర్మీ పీపుల్ వాళ్ళని వెనక్కి పంపించేశారంట. సో ఒక్కొక్కసారి టైమింగ్ అనేది ఎంత మ్యాటర్ అవుతుందో అని అనిపించింది. అసలు తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది, ఇప్పుడు పహల్గామ్లో మేము ముందు రోజు నైట్ కూడా ఒక చిన్న మార్కెట్ ఉంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, బ్యాగ్స్ అవి చూద్దామని చెప్పి వెళ్ళి 8:30 వరకు అక్కడే ఉన్నాం నైట్. సో అప్పుడైనా అటాక్ చేసి ఉండొచ్చు. నిజంగా ఆలోచిస్తే అనిపిస్తుంది. అలానే
నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పెహల్గాం నుంచి స్టార్ట్ అయ్యాక కూడా అక్కడ ఒక మంచి వ్యూ ఉంటుంది అని డ్రైవర్ చెప్తే రివర్ వ్యూ అని చెప్పి అక్కడ దిగి కొంచెం టైం స్పెండ్ చేసాము, ఫొటోస్ వీడియోస్ తీసుకొని. అక్కడ నిజంగా ఎవ్వరు లేరు, సెక్యూరిటీ లేదు, నార్మల్ టూరిజం పీపుల్ కూడా పెద్దగా లేరు అనమాట. సో నిజంగా ఎవరైనా అటాక్ చేయాలంటే చాలా చాలా ఈజీగా అటాక్ చేయొచ్చు. సో ఇవన్నీ ఆలోచిస్తుంటే కొంచెం భయం అయితే వేస్తుంది, బట్ నేను వీళ్ళంత కంట్రోల్ చేసుకుంటున్నాను. ఈ థాట్స్ మనం ఎంటర్టైన్ చేస్తే ఇంకా అలాంటి ఆలోచనలు చాలా చాలా వస్తూ ఉంటాయి. అలానే ఈ న్యూస్ కూడా నేను మరీ డీప్ గా ఫాలో అవ్వట్లేదు అనమాట. ఫాలో అయ్యే కొద్దీ మళ్ళీ అదే ఫీడ్ వస్తూ ఉంటుంది యూట్యూబ్ లో కూడా. అండ్ చాలా చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ అక్కడ ఉన్నప్పుడైతే ఇంకా భయం కూడా బాగా పెరిగిపోతుంది కాబట్టి జస్ట్ మినిమం న్యూస్ మాత్రమే తెలుసుకున్నాను. అండ్ రిటర్న్ ఫ్లైట్ విషయంలో కూడా మాకు చాలా ఇబ్బంది అయింది అనమాట. యాక్చువల్లీ నైట్ 8 o'clock కి ఫ్లైట్ అయితే 1 hour డిలే అని 1 hour డిలే అని ఇలా డిలే అవుతూ అవుతూ నైట్ 1:30కి ఫ్లైట్ స్టార్ట్ అయింది. అండ్ అక్కడ ఎయిర్పోర్ట్ లో చాలా ఇబ్బంది పడ్డాము. అక్కడ ఫుడ్ సరిగ్గా లేదు, చలి పెరిగిపోయింది, అండ్ మేము నార్మల్ జాకెట్సే వేసుకున్నాం ఎలాగో వచ్చేస్తున్నామని. ఇంకా లగేజ్ అంతా ఆల్రెడీ ఇచ్చేసాము. సో చాలా పడుకోలేక, ఒక పక్క ఆల్రెడీ టైర్డ్ అయిపోయి నిద్ర వస్తూ సరిగ్గా పడుకోలేక, కూర్చోలేక, ఫుడ్ లేక చాలా చాలా ఇబ్బంది అయింది. అండ్ 1:30కి స్టార్ట్ అయితే మేము నిన్న మార్నింగ్ 6 o'clock కి ఇంటికి వచ్చాం అనమాట. సో నైట్ అంతా నిద్ర లేదు, ఏదో అలా అలా అక్కడక్కడ కొంచెం కొంచెం పడుకున్నట్టు అనిపించింది కానీ. సో నిన్నైతే చాలా చాలా టైర్డ్ గా ఉండింది, బట్ టుడే ఐఎమ్ ఫీలింగ్ ఫైన్. అండ్ సో ఏదేమైనా అలాంటి ఇబ్బందులు కూడా ఓకే, ఫైన్, బట్ సేఫ్ గా వచ్చాము అని చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. వన్స్ ఫ్లైట్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాక అమ్మయ్య అనుకున్నాను, ఎందుకంటే ఫ్లైట్ లో కూడా ఏమైనా జరగచ్చు, అలాంటి థాట్స్ కూడా వస్తూ ఉన్నాయి. బట్ ఫైనలీ సేఫ్ గా రీచ్ అయ్యాము. ఐ ఫీల్ రియల్లీ థ్యాంక్ఫుల్ అబౌట్ ఇట్. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మన రెగ్యులర్ వీడియోస్ లో కలుద్దాం. అప్పటి వరకు జీవితం మస్తు.